హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి కాశీలో. యాక్చువల్లీ ఇది ఫస్ట్ వీడియోనే, మొన్న పెట్టింది ఏంటి మీకు రూమ్ వీడియో పెట్టాను కదా. ఇది ఫస్ట్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో దిగినాము. దిగిన తర్వాత రూమ్ తీసుకున్నాక ఫస్ట్ డేనే కాలభైరవ స్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆ స్వామి దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి. ఇది రైల్వే స్టేషన్లో తీసిన చిన్న బిట్ అండి, చూడండి వీడియో. ఫస్ట్ రాగానే మా రూమ్ అనమాట. మా రూమ్లోకి రాగానే మీకు ఆల్రెడీ నా రూమ్ వీడియో షేర్ చేశాను. రూమ్ వీడియో అట్లాగే ఫుడ్ అకామిడేషన్ వీడియో మీకు అన్నీ షేర్ చేసుకుని ఉన్నాను కదా. సో వెంటనే రెడీ అయిపోయి కొంచెం జర్నీలో టైర్డ్ అయిపోయాము. అయినా రాగానే వెంటనే రెడీ అయిపోయి ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేస్తే సో కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ 4 o'clockకి స్వామివారి దర్శనకని బయలుదేరామండి. మెయిన్ మేము చేసుకున్న ఫస్ట్ దర్శనం కాలభైరవ స్వామిది. కాలభైరవుడు శివుని యొక్క ఉగ్రమైన భయంకరమైన అవతారం. ఈయనను కాలానికి అధిపతిగా, ప్రతికూలతగా, చెడు మరియు అంతర్గత అడ్డంకులను నాశనం చేసేవాడుగా పూజిస్తారు. విశ్వకాల నిర్మాతగా ఈయన పరమ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాడు మరియు భక్తుల జనన మరణాల బంధాల నుండి విముక్తి పొందడానికి సహాయపడతాడు. ముఖ్యంగా కాశీ, వారణాసిలో వారికి మోక్షం వైపు మార్గనిర్దేశం చేస్తాడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి కాశీలో నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఇప్పుడు సాయంత్రం 4:45 అవుతుంది. సో ఇందాక దిగాను చెప్పాను కదా మీతోని. సో దిగిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము నేను మా చిన్న బాబు. సో ఇప్పుడు కిందికి వెళ్ళి అసలు ఏంటి అనేది చూసి స్వామివారి దర్శనం ఇవాళ నైట్ అవుతుందా, రేపు అవుతుందా, ఇంకేం లేదు. సో ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాను. ఇక స్వామి దయ ఎప్పుడు దర్శనం చేపిస్తే అప్పుడు. ఫస్ట్ గంగా హారతి చేసుకుందామనే వెళ్తున్నాను. సో గంగ దగ్గరికి వెళ్ళి గంగా హారతి చేసుకొని నైట్ స్వామివారి దర్శనం అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఇవాళ ఏం చూస్తున్నానో అదే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇదండి, రండి నాతో కాశీ ప్రయాణం. శివుని ఆవిర్భావం. అతను అహంకారాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేయడానికి సృష్టించబడిన శివుని యొక్క తీవ్రమైన అఘోర అవతారం. కాలానికి అధిపతి. కాలం అంటే సమయం. భైరవ అంటే భయాన్ని లేదా నాశకుడు అంటే అతను కాలాన్ని జయించి మరణ భయాన్ని నాశనం చేస్తాడని సూచిస్తుంది. కాలభైరవుడు రక్షకుని పాత్ర. ఇతను విశ్వానికి సంరక్షకుడిగా పరిగణించబడతాడు. ముఖ్యంగా దేవాలయాలను కాపాడుతాడు. తరచుగా క్షేత్రపాలకుడు అని పిలుస్తారు మరియు తన భక్తులకు ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తాడు. అతను భయంకరమైన ముఖ కవలికలతో, పదునైన దంతాలతో మరియు తరచుగా అహం యొక్క వినాశనానికి ప్రతీకగా త్రిశూలం మరియు నరికిన తలను పట్టుకొని చిత్రీకరించబడ్డాడు. ఆయన వాహనం కుక్క. అందుకే ఆయన భక్తులు కుక్కలకు ఆహారం పెట్టి వాటిని గౌరవంగా చూసుకుంటారు. కాశీతో అనుబంధం. ఆయనకి వారణాసి కాశీ యొక్క రక్షక దైవం మరియు కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేసే ముందు ఈయనను దర్శించుకోవాలని సంప్రదాయం చెబుతుంది. ఆయనను తరచుగా కాలభైరవి అష్టమి నాడు మరియు క్షీణచంద్రుని అష్టమి 8వ రోజు నాడు పూజిస్తారు. భక్తులు రక్షణ కోరుతూ ప్రార్థనలు, తైలాలు మరియు ఆహార పదార్థాలు సమర్పిస్తారు. కాలభైరవుడిని తరచుగా అంతిమ మార్గదర్శిగా భావిస్తారు. ఆయన వ్యక్తులు తమ లోతైన భయాలను ఎదుర్కొని వాటిని మార్చుకొని కొత్త ఆరంభాలకు దారి తీస్తాడు. కాశీలో ఇప్పుడు నేను వెళ్ళేది కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్తున్నాను అనమాట. సో నియర్ అబౌట్ కాశీ నుంచి అన్ని 1-2 కిలోమీటర్స్లోనే వస్తాయి. కాకపోతే అది సందులు ఉంటుంది కాబట్టి కొంచెం నడవడం ఎక్కువ ఉంటుంది. కానీ స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. అక్కడ ఫోటో వీడియో నాట్ అలౌడ్. కాకపోతే ఒక చిన్న బిట్టు వీడియో తీసాను చూడండి. ఎంట్రన్స్లో ఇది సంధి మూల మీద ఇదిగోండి స్వామి ఎంట్రన్స్. లోపల స్వామివారు ఇలా కనిపిస్తారు మనకు ఉగ్ర రూపంలో. నిజంగా కాలభైరవ స్వామిని చూస్తుంటే చేతులకున్న రోమాలు నిక్క పొడుచుకునేది తెలుసా, అంత బాగున్నారు స్వామివారు. అయితే కాలభైరవుడు అంటే కాశీకి క్షేత్రపాలకుడు అంటారు. స్వామిని దర్శించుకుంటేనే ఆ స్వామి దర్శనం అవుతుంది అని అంటారనమాట. సో దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి బయటకు వచ్చేవే. నిజంగా అంత చిన్న సందుల్లో అట్లా టెంపుల్స్ ఎలా ఉన్నాయో అసలు మెరాకిల్ అండి. కాశీ అంటే మొత్తం సందుల్లోనే టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్ ఒక మనిషి బట్టే అంత వేనే. అన్నపూర్ణమ్మ దగ్గర కానీ
ఈ మన కాలభైరవ దగ్గర కానీ, వారాహి అమ్మవారి దగ్గర కానీ, విశాలాక్షి అమ్మవారి దగ్గర కానీ నిజంగా చాలా బాగుందండి కాశీ. జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ కాశీ అండి. మళ్ళీ రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక ఆవు కనిపించింది. ఆవు చూసారా? స్వామివారిని దర్శనం చేసుకొని వస్తుంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ దర్శనం ఆవే అవుతుందండి. ఆవు లేకపోతే ఇట్లా మోపుతో కూడుకున్న ఒక ఎద్దు, నాకు ఎద్దు కనిపించిన, ఆవు కనిపించిన, శివయ్య నాకు ఎదురుగా వచ్చినట్టు అనిపిస్తుందండి. ఇదిగోండి ఇక్కడ రిక్షాలో అండి ఫస్ట్ టైం లైఫ్లో, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కిన రిక్షా, మళ్ళీ ఇప్పుడు నా కొడుకుతోనే రిక్షా ఎక్కాను. నిజంగా అదొకటి మరవలేని ఒక ఇన్సిడెంట్ అనమాట. రిక్షాలో కూర్చోవడం. యాక్చువల్లీ ఇవాళ రేపు రిక్షాలు ఎక్కడున్నాయో చెప్పండి. కాశీలో మట్టుకు బోలెడు రిక్షాలు, చాలా బాగా అనిపించింది కాశీలో. ఇదిగోండి అక్కడ ముందట చూసారా రిక్షా, మేము కూడా ఇప్పుడు రిక్షాలోనే కూర్చున్నాము. అదిగోండి రిక్షాలో ఎక్కడం అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ వద్దనుకున్నాము, కాకపోతే ఆటోలు వెళ్ళని ప్లేస్లోకి రిక్షాలు వెళ్తాయి అన్నమాట అక్కడ కాశీలో. సో అందుకు గాను రిక్షా ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ నంది చౌక్ అని ఒకటి ఉంది. ఆ నంది దగ్గరికి వెళ్తే అన్నీ పక్కకే అండి. కాకపోతే ఒక గైడ్ని పెట్టుకొని మనం తిరగాల్సింది బెస్ట్. మేము ఏంటంటే గైడ్ లేకుండా మేము ఎవరెవరో చెప్తే అలా తిరగడం జరిగింది తప్ప, ఒక గైడ్ ఉంటే మట్టుకు నిజంగా కాశీలో ఒక 15-20 డేస్ ఉన్నా సరిపోదండి. అన్ని టెంపుల్స్ ఉన్నాయి అసలు దర్శించుకోవడానికి. మళ్ళీ టైం లిమిట్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, అంటే జనాలను దాటుకొని వెళ్ళడానికి కూడా. నిజంగా చాలా బాగా అనిపించింది. కాలభైరవ స్వామి దర్శనం చాలా తొందరగా అయిందనమాట. సో విఐపి దర్శనం లాగా అనిపించింది నాకైతే. ఎక్కడికి వెళ్ళినా స్వామివారు నన్ను ఎదుర్కొన్నట్టే అనిపించింది. అమ్మవారి దగ్గర కానీ, స్వామివారి దగ్గర కానీ, అసలు గంగ దగ్గర కానీ, అసలు నిజంగా చాలా బాగా జరిగిందండి నా కాశీ ట్రిప్ అయితే. అందులో ఈ రిక్షా అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. అసలు ఒక వింతగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడంటే మనము ఎక్కం కదా, రిక్షాలు చూడం కదా, తక్కువ. స్కూల్ డేస్లో చూసామంటే మళ్ళీ ఇప్పుడే అనమాట. ఇదిగోండి స్వామివారి దర్శనం తర్వాత, కాలభైరవ స్వామి దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను నా కొడుకు అయితే హ్యాపీగా ఫీల్ అయినామండి 1 వీక్ జర్నీ. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః.